హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నేను మీతోటి ఈ వ్లాగ్లో నేను ఒక సింపుల్ రెసిపీ కిడ్స్కి చక్కగా ఎవరైనా తినొచ్చు. కాకపోతే ఏంటంటే క్విక్గా అయిపోతుంది కదా, పిల్లలకి మనం మార్నింగ్ లంచ్ బాక్స్ హడావిడిలో ఉంటాం కాబట్టి ఆ లంచ్ బాక్స్కి ఎలాగ ఒక సింపుల్ రెసిపీ షేర్ చేసుకుందామని చెప్పేసి నేను చేసింది మీతో షేర్ చేస్తున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక ఆలుగడ్డ, ఒక గుడ్డు తీసుకున్నాను. పిల్లలకి ఏంటంటే మనం కొంచెం పెరుగన్నం, కొంచెం కూరన్నం పెట్టేస్తాం కాబట్టి ఇద్దరు మ్యాక్సిమం ఎవరింట్లోనే ఇద్దరు 2 క్యారేజెస్ పెడుతూ ఉంటారు. సో వాళ్ళ కర్రీకి, నార్మల్ రైస్కి, కర్రీ రైస్కి ఈ మాత్రం సరిపోతుంది మనం చేసేది. క్విక్గా కూడా అయిపోతుంది తక్కువ క్వాంటిటీ ఉంటే. సో నేను చక్కగా క్రష్ చేసి పెట్టి ఈ కొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసి ఉంటే అయిపోయేది. అనవసరంగా ఈ చాపర్ యూజ్ చేసి మళ్ళీ ఇంకొక 2-3 సార్లు లాగేసరికి అది వాటిని బాగా సాఫ్ట్ చేసేసింది. సో ఇది నేను చాలా హర్ట్ అయిపోయాను. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్సిస్టెన్సీ కంటే మరీ అది పేస్ట్ వెళ్ళే చేసేసి నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆలుగడ్డ గట్టిగా ఉంటుంది కదా, అనేసి బలంగా 2-3 సార్లు లాగేసరికి అది వాటిని బాగా చితకొట్టేసినట్టు చేసేసింది. రెసిపీ అయితే బాగానే వచ్చిందండి, టేస్ట్ బాగానే ఉంది, చక్కగా కాంబినేషన్ కూడా బాగుంది. పిల్లలకి ఆలు మంచి కార్బోహైడ్రేట్ ఫుడ్డు. సో ప్లస్ మనం ఎగ్ కలిపాము, ప్రోటీను విత్ రైస్ యాడ్ చేస్తున్నాము. రైస్ ఆర్ చపాతీ ఏ తినేవాళ్ళు అది తింటే వాళ్ళకి సరిపడా ఎనర్జీ అయితే వస్తుంది ఈ రెసిపీతోటి. ప్రాబ్లం ఏమొచ్చిందంటే మంచిగా ఫైన్ పీసెస్గా ఉంటే మనకు కాస్త పంటికి తగులుతూ బాగుండేది. నేను ఈ చాపర్లో ట్రై చేసి ఇట్లా కొంచెం ఫెయిల్ అయిపోయింది అనమాట ఎక్స్పెరిమెంట్. ముక్కలు అనేవి బాగా నలకొట్టేసింది వాటిని. సో ఇంక నేనేం చేయలేను ఈ రోజుకి. ఆల్రెడీ ఇవే చేయాలని ప్రిపేర్ అయిపోయాను, ఇంక వేరే అదర్ ప్రిపరేషన్ ఏం చేయలేకపోయాను కాబట్టి దీంతో కానిచ్చేసాను. కొంచెం ఆయిల్ వేసి జాగ్రత్తగా ఫ్రై చేశాను. ఎంత ట్రై చేసినా కూడా అవి ఏమైందంటే కొంచెం జ్యూసీగా అయిపోవడం వల్ల బాండీ కొద్దిగా అడుగంటేసింది. బట్ ఫైనల్ టేస్ట్ వాజ్ గుడ్, బాగానే ఉంది. మంచిగా రైస్లో కలిపేశాను. ప్లస్ మిగిలిన కర్రీ ఉంటే నేను చేసిన బ్రేక్ఫాస్ట్ ఇవాళ చపాతీ అండి. సో చపాతీలోకి సూపర్గా ఉంది. అది సాఫ్ట్గా ఉండడం వల్ల ఇందులో తినడానికి ఇంకా బాగా అనిపించింది. సో మీరు కూడా నెక్స్ట్ టైం పిల్లలకి ఇంకొక సింపుల్ రెసిపీ ఏమున్నాయంటే, నేను మీ ముందు తీసుకుంది ఒక ఉల్లిపాయ, ఒక ఆలుగడ్డ, ఒక గుడ్డు, ఈ 3నే కదా, టకటకా చేసేసేయచ్చు. ఇంత ఫైన్గా కాకుండా కొంచెం లిటిల్ కేర్ తీసుకొని మీరు సన్నగా కట్ చేసుకున్నారంటే మరీ చిన్నగా ఉంటేనే బాగుంటుంది ఇవి. సో మగ్గిపోయినాయి కానీ అట్లా ముద్దలాగా వచ్చేసరికి అది కొద్దిగా మనకి చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే కొంచెం కూరలా కనిపిస్తే బాగుంటుంది కదా, పప్పులా కాకుండా. కొంచెం నాకు కలపడానికి ఇబ్బంది అయింది, ప్లస్ బాండీ కూడా అడుగంటుతూ వచ్చింది. దీంట్లో కొద్దిగా పసుపు వేసేసాను, ఉప్పు వేసేసాను. ఈ 2 కాస్త కలిపి మూత పెడితే మనకు ఉల్లిపాయ ముక్కలు మగ్గాలి కదా, ఎంత ఫైన్ పీసెస్ అయినా అవి ఉడకపోతే రా స్మెల్ వస్తుంది. కాబట్టి అవి మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఎగ్ కూడా చితకొట్టేసి అది పగలగొట్టి వేసేసామంటే ఇక మనము అన్నిటితో కలిపేసేందుకు నేను మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేసి గుడ్డు పగలగొట్టేశాను. జస్ట్ ఇట్లా కలిపేసి కాసేపు మూత పెట్టామంటే ఎగ్ బుర్జీ లాగానే అయిపోతుంది అనమాట. ఏదో చేద్దాం అనుకున్నాను, చాలా ఎక్స్పెక్ట్ చేసా ఈ రెసిపీ ఎంతో నీట్ లుక్తో బయటకు తీసుకురావాలని. బట్ ఇట్లాగ అయిపోయింది ఈరోజు. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ఎంత పర్ఫెక్ట్గా ట్రై చేసినా కూడా కదా. బట్ అది హడావిడి టైం కాబట్టి ఇంకా నేను ఇంకొక ఆల్టరేషన్ చేసి మీకు చూపించలేకపోయాను. ఇంకా ఈ రెసిపీ అయిపోయిన తర్వాత అయితే మీకు నా స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తానండి. చాలామంది రిక్వెస్ట్ చేస్తుంటారు మీరు ఏం యూజ్ చేస్తారు ఫేస్కి అని. ఎక్కువగా నేను ఫేస్కి యూజ్ చేసే క్రీమ్స్ కంటే కూడా ఇంట్లో తీసుకునే కేర్ ఎక్కువగా తీసుకుంటాను. అది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను అనమాట. అంటే ఒక రోజు చేసి ఎప్పుడో మళ్ళీ ఒక 20 రోజులకో నెల రోజులకో కాకుండా కొంచెం వారంలో 1 or 2 times. అంతకుముందు ఇంకా బాగా అలర్ట్గా ఉండదని కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేశాక టైం కుదరక నా మీద నాకు కేర్ తగ్గిపోయింది. బట్ కొంచెం వర్క్ ఎక్కువ అవడం వల్ల కూడా నా ఫేస్ డల్ అయిపోతుంది కాబట్టి నేను ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా ఉంటున్నాను నా స్కిన్ కేర్లో కూడా. సో నేను ఏమైతే ఇవాళ స్కిన్కి కేర్ తీసుకున్నాను ఫేస్ డల్ అయిపోకుండా, అది మీరు చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇలాగ అంటే మనం ఇలాంటి చిన్న చిన్న కేర్స్ తీసుకుంటే పార్లర్కి వెళ్ళకపోయినా కూడా అటువంటి అలా వెళ్తూ మనం మెయింటైన్ చేస్తున్నట్టుగా మన ఏజ్ని మరీ ఎక్కువ చేసి కనిపించేలాగా కాకుండా కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. స్కిన్ అనేది సాఫ్ట్ అండ్ సపిల్గా ఉంటే ఎలా ఉంటుంది, చూడడానికి బాగుంటాం. వెదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ ఎలా అనేది పక్కన పెడితే స్కిన్ స్మూత్గా ఉంటే అపియరెన్స్ బాగుంటుంది కదా. సో కొంచెం మన కోసం కేర్, ఇంట్లో పనులు చేసుకుంటూనే ఉండాలి. అట్ ద సేమ్ టైం మన కేర్ మనం తీసుకుంటూనే ఉండాలి. నా ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే నాది డ్రై స్కిన్ అండి. సో ఇవాళ ఈ వీడియోలో నేను మీకు ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా కొన్ని టిప్స్ హెల్ప్ చేస్తాను మీకు. ఎందుకంటే అది ఆయిలీ స్కిన్ కేర్కి సంబంధించిన టిప్స్ నా సెకండ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేస్తాను ఇన్ డీటెయిల్గా. అంటే క్లియర్గా చెప్తేనే కదా ఏదైనా విషయం అనేది అర్థమవుతుంది.
ఇప్పుడు ఈ స్కిన్ కేర్ రొటీన్కి సంబంధించిన విషయాలు చెప్తూ మీతో నేను ఆయిలీ స్కిన్ కేర్ కూడా కొంచెం విషయాలు అనేవి చెప్తాను. నాది డ్రై స్కిన్ కాబట్టి నేను ఎప్పుడూ మీగడ తీయనటువంటి పాలు అంటే క్రీమ్ మిల్క్ అంటాం కదా, వాటిని తీసుకుని నేను ఒక పక్కన పెట్టుకుంటాను కొంచెం సేపు. లేదంటే ఫ్రిడ్జ్లో ఉంచినా మనకు ఒక లేయర్లా ఫామ్ అవుతుంది. దాంతో కొద్దిసేపు ఫేస్ మసాజ్ చేసేసాను. చేసిన తర్వాత ఇది స్క్రబ్బర్ అండి. ఇది మనం రోజు వాడేది కాదు, వారానికి ఒక్కసారి మనం ఈ స్క్రబ్బర్ తోటి చక్కగా, అంటే మనం ఇంట్లో కూడా హోమ్మేడ్ స్క్రబ్బర్స్ తయారు చేసుకోవచ్చు. బట్ వాటిని కంటే కూడా కొన్ని ఇలాంటి కొద్దిగా మంచిగా స్కిన్ రిజెన్యువేట్ చేసే ప్రోడక్ట్స్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది చర్మం మీద ఉన్న మృత కణాలను తీసేసి అలాగే స్కిన్కి గ్లోని కూడా యాడ్ చేస్తుంది. మనం చేసుకున్న హోమ్ రెమెడీస్తో పాటుగా ఇలాంటి కొన్ని మంచి ప్రోడక్ట్స్ని మన స్కిన్ కేర్ రొటీన్లో యాడ్ చేసుకుంటే మనం పార్లర్కి వెళ్ళినంత ఎఫెక్టే వస్తుందన్నమాట. అక్కడికి వెళ్తే వాళ్ళు ఇలాంటివే యూస్ చేస్తారు, బట్ దే ఛార్జ్ మోర్ ఫర్ అస్. మనకి ఎక్కువ ఛార్జ్ చేస్తుంటారు. మనం కొన్ని ప్రోడక్ట్స్ తెలుసుకొని మన స్కిన్ కేర్ రొటీన్లో యాడ్ చేసుకొని వాడుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు ఇక్కడ స్క్రబ్ యూస్ చేసింది గుడ్ వైబ్స్ కంపెనీ నుంచి బ్రైటనింగ్ పొమగ్రనేట్ బేస్డ్ స్క్రబ్బర్ అనమాట. ఇది పెద్ద ఫ్రేగ్రెన్స్ లేదు, లేదంటే మరీ అసలు వేస్ట్ లాగానో లేదు, చక్క మైల్డ్ ఫ్రేగ్రెన్స్. ఫ్రూట్స్ నుంచి మనకి ఎలాంటి మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అలా ఉండి, నేను ఫ్యాన్ వేసుకుని చేసుకుంటున్నానండి ఈ స్క్రబ్బింగ్. ఇది స్క్రబ్ చేసుకుంటుంటే చాలా ఇంటర్నల్గా స్కిన్కి ఏమంటారు మంచి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. మరి దాంట్లో ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం గుడ్ స్క్రబ్బర్ కంటెంట్స్ బాగున్నాయని చెప్పేసి నేను అది తీసుకున్నాను. అది ఎలా ఉందంటే మంచిగా మసాజ్ చేస్తూ ఉంటే మనకి ఒక మసాజ్ ఫీలింగ్తో పాటుగా స్కిన్ కూడా చక్కగా కూలింగ్, అంటే మనం పిప్పర్మెంట్ తిన్నప్పుడు మనకు నోట్లో ఎట్లా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అట్లా ఫేస్ మీద నాకు ఆ గాలి తగులుతుంటే చల్లగా అనిపించింది అనమాట. చాలా బాగుంది. ఇక్కడ నేను ఫాస్ట్ మోడ్లో మీకు అలా బరకగా రుద్దేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నేను చేసుకుంది మాత్రం చాలా సాఫ్ట్గా చేశాను. ఎందుకంటే స్క్రబ్బర్ కదా, ఊరికి గట్టిగా గీకేకూడదు. అందులో చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాంటివి ఉంటాయి అనమాట, మనకి బరకగా ఉంటాయి. అవి మనకి స్కిన్ రఫ్ చేసేస్తాయి. సో స్మూత్గా అట్లా మసాజ్ చేసుకుని ఫేస్ అయిపోయాక మీరు నెక్ మీద కూడా ఎప్పుడు కేర్ తీసుకోవాలి. ముఖం వరకే చేసి వదిలేయకూడదు. చక్కగా నెక్ని కూడా కవర్ చేసుకోండి. నాకు కొంచెం కడుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది, నేను బ్యాక్ నెక్ కూడా కవర్ చేయలేదు. మీరు మెడ అంతా కూడా మంచిగా ఏదైనా ఒక ఓల్డ్ డ్రెస్ వేసుకొని ఫేస్ నెక్ అంతా కూడా ఈ విధంగా రబ్ చేసుకోండి. ఒక 2 to 5 minutes చాలు, మైల్డ్గా రబ్ చేసుకోండి. కంట్లో మాత్రం పోకూడదండి. ఇది కంట్లో పోకుండా జాగ్రత్తగా వాటర్ మనం కళ్ళు క్లోజ్ చేసుకొని ఒకసారి వాష్ చేసాక కూడా పొరపాటున ఏదైనా లిక్విడ్ అది పోయినా కూడా పోవడానికి కొంచెం కళ్ళల్లో కూడా వాటర్ కొట్టుకోవాలి మీరు. అలా చేసుకుంటే కళ్ళల్లో ఒకవేళ ఏదైనా పొరపాటున 1 or 2 drops వెళ్ళినా కూడా అవి క్లియర్ అయిపోతాయి అన్నమాట. చూడండి, నేను స్క్రబ్బింగ్ చేసేసాను. ఫేస్ చూసారు కదా, క్లియర్గా ఉంది. మెయిన్ ఏంటంటే ముఖం ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఆ డెడ్ స్కిన్ ఎప్పటికప్పుడు మన చర్మం మీద ఏర్పడే వేస్ట్ సెల్స్ అనేవి క్లియర్ అయిపోతూ ఉంటే చర్మం తాజాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. దానికి మనం ఈ విధంగా అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి మనం స్కిన్ కేర్లో ఇలా స్క్రబ్బర్ని కూడా యూస్ చేసుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా స్క్రబ్బింగ్ అయిపోయింది కదండి, ఫైనల్గా ప్యాక్. ఈ ప్యాక్ నేను బంజారాస్ది శాండిల్వుడ్ ప్యాక్ అని చెప్పేసి ఉందన్నమాట. అంటే చందనం పొడి ఏంటంటే చలవ చేస్తుంది, చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి నేను అది ప్రిఫర్ చేశాను. ముల్తాని మిట్టి బేస్డ్ ఉన్నట్టుంది. సో ఇది కూడా ఫైనల్గా మనం ఒక ప్యాక్ వేసేసుకుంటే మనం స్క్రబ్ చేసుకున్నాం కదా, తర్వాత పోర్స్ అన్నీ కూడా మంచిగా టైట్ అవుతాయి. స్కిన్ అనేది ఇంతసేపు మనం రుద్దాం కాబట్టి ఒక టైటనింగ్ ప్యాక్ వేసుకుంటే స్కిన్ టైట్ అయ్యి మనకి లుక్ బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఏ డైరెక్షన్లోనే అప్లై చేసుకోండి. ఫేస్ అంతా అప్లై చేశాక ఒక్కసారి మొత్తం అంతా పైకి అనుకోవాలన్నమాట, కింద నుంచి పైకి. అంటే మనం ఏ డైరెక్షన్లో అప్లై చేస్తే అది డ్రై అయ్యేటప్పుడు అదే డైరెక్షన్లో అవుతుంది. సో పైనుంచి కిందకు రుద్దకండి, కింద నుంచి పైకి స్క్రబ్ అది ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తే అదే డైరెక్షన్లో స్కిన్ అనేది ఈ విధంగా డ్రై అయిపోతుంది. చూడండి, నోస్ మీద మెడ మీద నాకు బాగా తొందరగా డ్రై అయిపోయింది, కానీ చెంపల ఏరియాలో మాత్రం ఇంకా వెట్నెస్ ఉంది. కానీ ఇంకా నాకు డ్రైగా అయిపోయి లాగేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఫేస్ క్లీన్ చేసేసుకుంటాను. మీకు చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో ఇలా ఒక వారానికి ఒకసారి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇంకా ఆయిలీ స్కిన్ కేర్ టిప్స్ అంటారా, వీళ్ళకి ఆయిల్ సమస్య అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ చెప్తానండి. అవి ఏంటంటే టొమాటో, అలోవెరా, ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ కానీ లేదంటే ఆరెంజ్. వీటిలో ఏదైనా సరే ఒకటి మీరు రెగ్యులర్గా ఫేస్కి స్క్రబ్ చేసుకుంటూ ఉంటే చక్కగా ఆ స్కిన్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ని తీసేస్తుంది. సో మరిన్ని టిప్స్ కోసం నా సెకండ్ ఛానల్ని రెఫర్ చేయండి. ఇంకా అప్లోడ్ చేయలేదు, డెఫినెట్గా ఈ టిప్స్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను. మీకు డెఫినెట్లీ అవి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఒక మంచి రెమెడీ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, స్కిన్ మనకి క్లీన్గా ఉంది. అంటే మీరు ఇట్లా నీట్గా ఉన్నప్పుడు చక్కగా మినిమం మేకప్ చేసుకున్నా కూడా స్కిన్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది.
ఓకేనండి, నా టిప్స్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.